నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం మీ ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే త్వరలో గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్, జనరల్ అభ్యర్థులకు 1:3, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తులు లిస్ట్, జాబితాను వెబ్సైట్లో పెడతామని టీఎస్పీఎస్సీ ప్రకటన, సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. మరి ఏమేం పత్రాలు సెట్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే క్యాస్ట్, కుల ధృవీకరణ, బీసీ నాన్ క్రిమిలేయర్, క్రిమిలేయర్. నాన్ క్రిమిలేయర్ అంటే మనకు 8 లక్షల కంటే ఇన్కమ్ తక్కువ ఉంటే నాన్ క్రిమిలేయర్ కిందకి వస్తాము. 8 లక్షల కంటే ఎబో ఉంటే క్రిమిలేయర్ కిందకి వస్తాము. దివ్యాంగ ధృవీకరణ పత్రాలు 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ, నివాస ధృవీకరణ పత్రం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 2021-22 ఏడాదికి ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రంతో పాటు అవసరమైన పత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. ధృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో మనకు తప్పనిసరిగా పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని కూడా స్పష్టం చేశారు. మరి రాష్ట్ర స్థాయిలోనా లేకపోతే జిల్లా స్థాయిలోనా ఎట్లా చేస్తారు అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరిశీలన జిల్లా స్థాయిలో చేయాలా లేకపోతే రాష్ట్ర స్థాయిలో చేయాలా అనే విషయమై టీఎస్పీఎస్సీ సమాలోచన చేస్తుంది. 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో కనీసం 25,000కు పైగా అభ్యర్థులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలనకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి జిల్లా స్థాయిలో పరిశీలన బాధ్యతలు అప్పగిస్తే పొరపాట్లు జరిగితే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కూడా కమిషన్ ఆలోచిస్తుంది. కొంత ఆలస్యమైన ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేస్తేనే బాగుంటుందని, అవసరమైన సిబ్బందిని ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్పై తీసుకోవాలని అనుకుంటుంది. అదే విషయం సాక్షి నుంచి రాశారు. ఇది ఈనాడు. ఇకపోతే ఉమ్మడి కోటా రద్దు, ఎంబీబీఎస్ సీట్లలో రాష్ట్ర ప్రభుత్వానికి కాలేజీ వర్సిటీ ప్రతిపాదనలు. జూన్ 2 తర్వాత ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు కేటాయింపు ఉండదు అని ఇచ్చారు. విభజన చట్టం మేరకు 10 ఏళ్లుగా 15% సీట్లు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయింపు. ఉమ్మడి కోటా రద్దు అయితే మనకు రాష్ట్ర విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి ఇంకో 200 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక కమ్మ జనసేవా సమితి మనకు 2024-25 అకాడమిక్ ఇయర్కి వసతి గృహం ప్రవేశం కోసం ఇట్లా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 16/5 నుంచి 25/5 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఇది దీనికి వెబ్సైట్ కమ్మ జనసేవా సమితి, దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఈ నంబర్లు కూడా ఇచ్చిన వీళ్ళు, ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంది. వసతి గృహంలో హాస్టల్లో నివాసం ఉండి పూర్తి స్థాయి మహిళా వార్డెన్గా పనిచేయటకు ఇంటర్ పైన చదివిన మహిళా అభ్యర్థులు సంప్రదించవచ్చు అని ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రీ కాదు, ఫీజు చెల్లించాలి. మనకు ఫీజు చెల్లించవలసిన తేదీలు 1/6/2024 నుంచి 5/6. ఫీజు చెల్లించిన వారికి వసతి గృహ ప్రవేశం కల్పించబడును అని ఇచ్చారు. 24న బీఈడీ ప్రవేశ పరీక్ష రాష్ట్రంలోని ఏపీ నుంచి బీఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు అంటే డైట్ టీటీసీ అని చెప్తాం కదా, ఈ నెల 24న నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను శుక్రవారం నుంచి సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా తప్పులుంటే ఈ నంబర్లో సంప్రదించి అవి సెట్ చేసుకోవచ్చు. జూన్ 10 నుంచి 13 వరకు పీజీఈసెట్ పరీక్షలు హైదరాబాద్ నుంచి. ఎంఫార్మసీ, ఎంఆర్కు, ఫార్మా డి, పీబీ కోర్సుల్లో 24-25 అకాడమిక్ ఇయర్కి పీజీఈసెట్ మనకు ఇది వెబ్సైట్ పీజీఈసెట్ టీఎస్సీహెచ్ఈ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. మరియు జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డుల విడుదల దేశవ్యాప్తంగా 24న పరీక్ష ఉంటుంది. ఇట్లా జూన్ 12న ఏఐటి రాత పరీక్ష జరుగుతుంది. అదే నెల 17న ఏఐటి ఫలితాలు కూడా విడుదలవుతాయి. ఐఐటిలో సీట్ల ప్రవేశాల ప్రక్రియ జూన్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదాన్ని ఇచ్చారు. ఇందాక చూపించినాం కదా. జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సిన ఎగ్జామ్స్ జూన్ 10 నుంచి 13 వరకు పెడతారు. డిఫెన్స్ అండ్ నావల్ అకాడమీలో జాబ్స్ ఉన్నాయి. ఇది ఇంతకుముందు కూడా చూసినాం. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూన్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష సెప్టెంబర్ 1న నిర్వహిస్తారు. కోర్సులు 2 జూలై 2025 నుంచి ప్రారంభమవుతాయి. వివరాలకు యూపీఎస్సీ GOV.inలో సంప్రదించవచ్చు. గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మనకు తెలంగాణ ఆర్మర్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు. లేదు అంటే మనకు ఛానల్లో ఇంకో వీడియో ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ మే 30. వెబ్సైట్ ఇది
ttwrdcsac.in. ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే జూన్ 13 వరకు లాస్ట్ డేట్ ఉంది. జాయిన్ ఇండియన్ ఆర్మీ nic.in. అర్హత గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 60% అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ తోటి 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు మెయిన్స్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. ఇకపోతే ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్, ఇండియన్ పేమెంట్స్ బ్యాంక్, పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అర్హత బీఈ బీటెక్ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. దీనికి దరఖాస్తులు మే 24 వరకు లాస్ట్ డేట్ ఉంది. వెబ్సైట్ ఐపీపీబీ ఆన్లైన్. ఎయిర్ ఫోర్స్లో మ్యూజిషియన్ కోర్సులు ఉద్యోగాలు, దానికి 10th ఇంటర్, మళ్ళీ దాంతోపాటు ఈ మ్యూజిషియన్ దానికి సర్టిఫికేట్ కూడా ఉండాలి. దరఖాస్తులు మే 22 నుంచి జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ ర్యాలీ జూలై 3 నుంచి జూలై 12 వరకు నిర్వహిస్తారు. వెబ్సైట్ అగ్నిపథ్ వాయు సిడిఎస్సి వెబ్సైట్లో మీరు పూర్తి వివరాలు చూడవచ్చు. డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్ ఇట్లున్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉన్నాయంటే మొత్తం 459 ఇండియన్ మిలిటరీ ఆఫీసర్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఇంకో ఛానల్లో కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. లాస్ట్ డేట్ అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు ఎస్సీ ఎస్టీలకు ఫీజు లేదు, మిగిలిన వారు 200 చెల్లించాలి. పరీక్ష సెప్టెంబర్ 1న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు upsc.gov.inలో మీరు చూడవచ్చు. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు వరంగల్, ఏపీ, మనకు తెలంగాణ 2 స్టేట్లలో ఉంటాయి. ఫస్ట్ క్లాస్, 5th క్లాస్ అడ్మిషన్లు అవుతున్నాయి. పూర్తిగా గవర్నమెంటే భరిస్తుంది. మనకు ఇగో ఈ నంబర్లు మార్చి 7 తేదీలోగా, క్షమించండి ఇక్కడ తప్పు పడినది, మార్చి కాదు మే కూడా అయిపోయింది, జూన్ 8 తేదీలోగా అందజేయాలి. మరిన్ని వివరాలకి ఈ నెంబర్లలో మీరు సంప్రదించవచ్చు. తెలంగాణ వాళ్ళు అయితే, ఏపీ వాళ్ళకు కూడా ఉంది, అది వేరే నెంబర్ని మరి చూడండి. మనకి ఇవన్నీ ఇక్కడ చూడాలి సార్ అంటే కలెక్టరేట్లో ఉంటాయి, మీకు సంబంధిత మీ జిల్లా కలెక్టరేట్లో పూర్తి వివరాలు ఉంటాయి. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, హసన్పర్తి వరంగల్ నుంచి స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్ ఇవన్నిటికీ అప్లికేషన్లు ఉన్నాయి. ఈ నెల 20 నుంచి కుట్టు మిషన్, జూన్ 10 నుంచి బ్యూటీ పార్లర్ ఇవన్నీ ఉన్నాయి. హసన్పర్తి సంస్కృతి విహార్లో ట్రైనింగ్ ఇస్తారు. ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఇకపోతే ఎన్సీఈఆర్టీ సెట్, మనకు టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు దేశానికి సంబంధించిన కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ సిఈది, బీఈడి, బీఈడి, ఎంఈడి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఈ నెల 31 వరకు ఉంది. వెబ్సైట్ ఇది CENCERT.gov.in. నిఫ్టెంలో పిహెచ్డి కోర్సులు, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్లో దరఖాస్తుకి చివరి తేదీ జూన్ 15. ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ హైదరాబాద్ వాకిన్ ఇన్లు ఉన్నాయి. ఇవి సబ్జెక్టులు. దీనికి ఇంటర్వ్యూలు ఈ డేట్లలో ఉంటాయి. టీఎస్పీజీ సెట్ పరీక్ష వాయిదా సూచన 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి. ఈ వెబ్సైట్లో హాల్ టికెట్లు ఉంటాయి, చూడండి. వెబ్సైట్లో ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు TSBI CGG.gov.inలో మీరు చూడవచ్చు. 24 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్. పీజీ సెట్ డేట్లు చేంజ్ చేసి 2 సెషన్లో లా సెట్ పరీక్ష డేట్ ఫీజుతోటి ఈ నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 3న లా సెట్, పీజీ లా సెట్ పరీక్షలు ఉన్నాయి, చూడండి. 20వ తేదీ వరకు పీజీ ఈ సెట్ దరఖాస్తుల స్వీకరణ. జూన్ 10 నుంచి 13 వరకు ఇవి ఆల్రెడీ చూసినాను. 15 నిమిషాల ముందుగానే టెట్ పరీక్షలు ఇందులో మూసివేత. వెబ్సైట్లో అభ్యర్థుల హాల్ టికెట్లు. 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు ఉన్నాయి. ఉదయం సెషన్ మార్నింగ్ 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో 26-27 తేదీలలో ఎగ్జామ్ లేదు. మొత్తానికి ఎన్ని వచ్చినాయి అప్లికేషన్లు అంటే 2,86,000 దరఖాస్తులు వచ్చినాయి. మామ టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలు అని ఇచ్చారు. చాలామందికి ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు అయిపోయినాయి. పదోన్నతుల కోసం రాసే ఉపాధ్యాయులది అది పరిస్థితి అయిపోయింది. ఈ జిల్లాలో అప్లై చేసుకుంటే ఇంకో జిల్లాలో వేసారు. మరి ఉన్న 400 ఫీజు తీసేసి 1000 వేసి కూడా ఇట్లా వేసారు అన్నమాట. మరి ఏం చేస్తారో చివరికి. నోటిఫికేషన్స్ ఉన్నాయి. సీనియర్ రెసిడెంట్ పోస్టులు, దీనికి లాస్ట్ డేట్ మే 21. జనరల్ వర్కర్ పోస్టులు, దీనికి మే 22 లాస్ట్ డేట్ ఉంది. అప్రెంటిస్లకు దీనికి లాస్ట్ డేట్ మే 28. పీజీ డిప్లొమా సర్టిఫైడ్ కోర్సులు ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ, దీనికి జూలై 10 వరకు లాస్ట్ డేట్ ఉంది. మనకు NCVT
కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్. ఐటీఐలల్లో అన్నిట్లల్లో అప్లికేషన్లు ఉన్నాయి మనకు. ఇది వెబ్సైట్ ITI తెలంగాణ GOV.in, లేకపోతే ITI AP GOV.in ఉంటాయి. ITISలో ప్రవేశం కోసం 10th పాస్ అయి ఉండాలి, లేకపోతే 8th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అడ్మిషన్, వెబ్ ఆప్షన్ దాఖలు ఇవన్నీ చూడవచ్చు. మనకు 10/5 నుంచి వచ్చే నెల 16 వరకు లాస్ట్ డేట్ ఉంది. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అన్ని యూనివర్సిటీలలో, మనకు మైలా యూనివర్సిటీ, ఈ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో PG అప్లికేషన్లకు ఇవి పోస్టులు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 17/6 వరకు ఉంది. ITIలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం ఇందాక చూసినాం. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు విద్యార్థులకు అప్లికేషన్లు, ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ అప్లికేషన్లు. ఆదర్శలో ఇంటర్ మోడల్ స్కూల్. ప్రభుత్వ ITIలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం కాజీపేట నుంచి. ఆల్మోస్ట్ అన్ని కోర్సులు ఉంటాయి, మంచిగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి 2024 జూన్ 6న కువైట్లో జరిగే ప్రపంచ కప్ అర్హత మ్యాచ్ అనంతరం రిటైర్ కానున్నట్లు ప్రకటించాడు. 2005లో అరంగేట్రం చేసిన ఛెత్రి ఇప్పటివరకు 150 మ్యాచ్లు ఆడాడు. దేశం తరఫున అత్యధిక గోల్లు కొట్టి ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా కెరీర్ను ముగించనున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్బాల్ ఆడుతున్న ఆటగాళ్లలో టాప్ స్కోరర్ల జాబితాలో ఛెత్రి 3వ స్థానంలో ఉన్నాడు. 150 మ్యాచ్లో 94 గోల్స్ కొట్టాడు. రొనాల్డో 205 మ్యాచ్లో 128, మెస్సీ 180 మ్యాచ్లో 106 అతడి కంటే ముందున్నారు. సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ 2024 మే 15న ప్రమాణ స్వీకారం చేశారు. దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ 2024 మే 16న నియమితులయ్యారు. సిబల్కు 1066 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్కి 689 ఓట్లు వచ్చాయి. SCBA అధ్యక్ష పదవికి సిబల్ ఎన్నికవడం ఇది 4వసారి. ICC 2020 ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 185 పాయింట్లు 7వ స్థానంలో ఉన్నాడు. భారత నుంచి ఉత్తమ ర్యాంకు అతడిదే. హసరంగా షకీబ్ అల్ హసన్ 228 పాయింట్లతోటి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. మహమ్మద్ నబీ 218, సికిందర్ రజా 210 తర్వాత స్థానంలో నిలిచారు. మర్క్రమ్ 205 5వ స్థానంలో ఉన్నాడు. వర్డ్ ఆఫ్ ద డే జడ్జిమెంటల్, దురభిప్రాయ, తప్పుబట్టే స్వభావం. సినోనిమ్స్ కండెమ్నేషనరీ, ఒపీనియనేటెడ్. యాంటోనిమ్స్ ఓపెన్ మైండెడ్, అన్బియాస్డ్. మనకు సిటీ కాలేజీలో కొత్త కోర్సులు స్టార్ట్ అయినాయి. ఏమేమి అంటే BA పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్, BA HEP స్పెషల్, BSc ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, BA ఫైనాన్స్, BBA టూరిజం. మీకు పూర్తి వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. గిరిజన గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు నర్సాపూర్ నుంచి తెలంగాణ. ఈ దాంట్లో చూడవచ్చు మీరు. ఇది నార్మల్ రెసిడెన్షియల్. ఇకపోతే ప్రవేశాలపై విస్తృత ప్రచారం. జూన్ 1 నుంచి ఇంటర్ జూనియర్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం. మరాఠీ కాలేజీ కూడా ఉంది. ఎక్కడి నుంచి అంటే బేలా, ఆదిలాబాద్. మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, ల్యాబులు అన్నీ ఉంటాయి అన్ని విధాలుగా. ఉచిత వసతి, కార్పొరేట్ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలకి దరఖాస్తులు ఆహ్వానం అని ఇచ్చారు. ఇది మనకు కొత్తగూడెం నుంచి. ఏమేమి అర్హతలు అంటే పట్టణ ప్రాంతాల వాళ్ళకైతే 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలకైతే 1,50,000 ఇన్కమ్ ఉండాలి. క్లియర్గా మెన్షన్ చేశారు. తొలి ప్రాధాన్యం వ్యవసాయ కార్మిక కుటుంబాలు, అనాథ జోగిని కుటుంబాల విద్యార్థులకు, వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన వారికి ఇస్తారు. 1వ తరగతి వారైతే జూన్ 1, 2018 నుంచి ఈ మధ్య జన్మించి ఉండాలి. బోనాఫైడ్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల ఆహ్వానం. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 24-25 అకాడమిక్ ఇయర్కి గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31 తేదీలోగా ఓవర్సీస్ ట్రైబల్ GOV.inలో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ పర్వతగిరి AP నుంచి. ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. దోస్త్ నచ్చిన కోర్సు ఎంచుకోండి అని చెప్తున్నారు.
డిగ్రీలో ప్రవేశాలకు పచ్చజల్ల కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ. డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు ఇది, ఇంటర్ ప్రవేశాలకు వేలాయే. మనకి ఏపీ నుంచి ఇది. ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ బాయ్.